హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ విత్ రాధిక. ఈరోజు మనం చేయబోయే రెసిపీ కొబ్బరి పప్పుతో గారెలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం ఒక గిన్నెలో పప్పు పోసుకొని పప్పు నానడానికి తగినన్ని నీళ్లు పోసుకొని 1 లేదా 2 గంటల సేపు వరకు పప్పును నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత నానిన పప్పుని కడిగి శుభ్రం చేసుకొని పప్పు నానింది అని తెలుసుకోవటానికి ఒక పప్పుని అలా మనం ప్రెస్ చేస్తే 2 ముక్కలుగా అవుతుంది. అప్పుడు పప్పు పర్ఫెక్ట్గా నానినట్టు. మనకి దాన్ని కడిగి శుభ్రం చేసి బుట్టకేసుకో పప్పుని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న దాన్ని ముందుగా రుబ్బుకున్న కొబ్బరి పప్పులో వేసుకోవాలి. అందులో సన్నగా తరిగిన కొత్తిమీరని పిండిలో వేసుకొని మనం కడిగిన తర్వాత కొంచెం రుబ్బేటప్పుడు కొంచెం పప్పుని కొంచెం పక్కన పెట్టుకోవాలి. చిన్న కప్పు పప్పు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆ పప్పుని ఈ పిండిలో వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని ఒక కవర్ తీసుకొని ఆ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి ఒక పేపర్ మీద ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న దీనిని డ్రీ ఫ్రై చేయాలి. ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన గారెల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన గారెల్ని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకి గుమగుమలాడే బొబ్బరి గారెలు రెడీ. ఎంతో టేస్టీగా మనకి వేడివేడిగా బొబ్బరి గారెలు రెడీ.